హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. మన 3TV రియల్ ఎస్టేట్ ఛానల్కి ఈ మధ్య ఒక కాల్ వచ్చింది. ఒక క్లయింట్ కాల్ చేశారు. ఆయన అడిగింది ఏంటంటే, సార్ నేను ఒక లేఅవుట్ ఒక వెంచర్లో ఒక ప్లాట్ కొందాం అనుకుంటున్నాను. సో ప్లాట్ కొనే ముందు నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని నేను మా లాయర్ ద్వారా దాన్ని వెరిఫై చేయించాను, చెక్ చేయించుకున్నాను. సో దాంట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ టోటల్ లేఅవుట్ ఒక 30 ఎకరాల్లో ఉంది. ఆ టోటల్ లేఅవుట్లో కొన్ని సర్వే నెంబర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లో కొన్ని సర్వే నెంబర్లు ఏమో బఫర్ జోన్కి దూరంగా ఉన్నాయి, కొన్ని సర్వే నెంబర్లు బఫర్ జోన్లో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒకే లేఅవుట్లో ఉన్నాయి, ఒకే వెంచర్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ బఫర్ జోన్లో లేని ఏరియాలో నేను ప్లాట్ కొంటే కనుక కొనొచ్చా కొనకూడదా అనేది అతని డౌట్. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నిజానికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒక వెంచర్ చేసినప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మనం కొంత ల్యాండ్ అంటే ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేస్తాము, ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తాము. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆ ల్యాండ్ని డివైడ్ చేస్తారు. రోడ్లకి కొంత, పార్కులకు కొంత, ఇట్లా ల్యాండ్ అంతా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఒక ప్లాటింగ్ చేసి మనకి ఒక లేఅవుట్ లాగా దాన్ని డిజైన్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మనం ఆ ప్లాట్ సేల్ చేసుకోవడానికి. అయితే దీంట్లో ఇప్పుడు ఈ 30 ఎకరాల్లో ఒక 7 సర్వే నెంబర్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 7 సర్వే నెంబర్లలో ఒక 4 సర్వే నెంబర్లు ఏమో బఫర్ జోన్కి దూరంగా ఉన్నాయి, ఒక 3 సర్వే నెంబర్లు ఏమో బఫర్ జోన్లో ఉన్నాయి. బట్ ఇదంతా కూడా లేఅవుట్ చేసినప్పుడు మొత్తం ఇదంతా ఒకే లేఅవుట్ కిందకి వస్తుంది. సో మరి ఈ బఫర్ జోన్లో లేని ఏరియాలో మనం కనుక ప్లాట్ కొంటే అది మనకి ఫ్యూచర్లో లోన్లు కానీ లేకపోతే ఇల్లు కట్టుకుని పర్మిషన్లు కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయంటే ఖచ్చితంగా రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్న లేఅవుట్లో మీరు కొన్న ప్లాట్ బఫర్ జోన్కి అవతల ఉన్నప్పటికీ ఈ లేఅవుట్ అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ 30 ఎకరాలు అంతా కూడా ఒకే లేఅవుట్లో ఉంది కాబట్టి, అందులో బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి, సర్వే నెంబర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అది టోటల్ లేఅవుట్ మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా టోటల్ లేఅవుటే ఎఫెక్ట్ అయినప్పుడు ఆ బఫర్ జోన్లో లేని ల్యాండ్ని కూడా వాళ్ళు ప్రాబ్లం కిందే చూస్తారు. ఇది ఎప్పటికైనా మనం కొన్న వాళ్ళకి సమస్య అవుతుంది. సో మరి ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక డాక్యుమెంట్స్ ఆ లేఅవుట్ యొక్క డాక్యుమెంట్స్ కరెక్ట్గా తీసుకెళ్ళి ఎవరైతే లాయర్ కానీ ఎవరైతే వెరిఫై చేస్తారో వాళ్ళకి ఇచ్చి దాన్ని కరెక్ట్గా చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకున్న తర్వాత ఎప్పుడైతే దీంట్లో కొన్ని బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్ ఇందులో ఉంది అని మనకి తెలిసినప్పుడు, ఎవరైనా ఈవెన్ వెంచర్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము చేసిన వెంచర్లో ఏదైతే లేఅవుట్ చేసామో ఆ లేఅవుట్లో ఒక 4 సర్వే నెంబర్లు బఫర్ జోన్లకి దూరంగా ఉన్నాయి, ఒక 3 సర్వే నెంబర్లు బఫర్ జోన్లో ఉన్నాయి. సో ఈ 3 బఫర్ జోన్లో ఉన్న సర్వే నెంబర్లని దీంట్లో తీసేసి ఓన్లీ ఈ 4 సర్వే నెంబర్లు ఉన్న ఏరియా, అంటే అది మనకి ఏరియా తగ్గినా కూడా, అంటే ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు వచ్చినా కూడా ఈ ప్రాంతం వరకు మాత్రమే సపరేట్ లేఅవుట్ కింద తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడగాలి. అండ్ వాళ్ళతో డిస్కస్ చేసి క్లియర్గా ఆ బఫర్ జోన్లో లేని ఏరియాకి మనం లేఅవుట్ సపరేట్గా చేయించుకొని అప్పుడు మాత్రమే మనం ప్లాటింగ్ చేసి అప్పుడు మాత్రమే మనం కస్టమర్లకి సేల్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా సపరేట్ చేసిన లేఅవుట్లో మాత్రమే కస్టమర్లు కూడా ప్లాట్లు కొంటే మంచిది. ఇదే కాకుండా ఒక్కోసారి అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే మనం చేసిన లేఅవుట్లో మనం ల్యాండ్ కొనాలనుకున్న లేఅవుట్లో అసైన్డ్ భూములు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి అసైన్డ్ ల్యాండ్స్ కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్స్ కానీ అందులో సర్వే నెంబర్లు కానీ అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకొని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు బఫర్ జోన్కి దూరంగా ఉన్న లేఅవుట్లు లేదా ప్లాట్లు మాత్రమే మీరు ప్లాట్లు కొంటే మంచిది. లేదంటే మీకు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాకపోవచ్చు, లేదా లోన్స్ రాకపోవచ్చు, ఇలాంటి సమస్యలు ఎన్నో రాకపోవచ్చు. ఇప్పుడు హైడ్రా ఇది పెద్ద సమస్య అయిపోయింది. సో ఈ హైడ్రా లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇన్ ఫ్యూచర్ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ల్యాండ్ కొనేటప్పుడు ఇది బఫర్ జోన్లో ఉందా లేదా, బఫర్ జోన్కి దూరంగా ఉన్న ల్యాండ్లోనే మీరు ప్లాట్లు కొనుక్కోవడం మంచిది. అట్ ద సేమ్ టైం అసైన్ ల్యాండ్స్ జోలికి కూడా మీరు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇట్లా మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక మీరు ల్యాండ్ కొనుక్కుంటే ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.